నమస్తే. నా పేరు కృషి. నేను శ్రీమద్ జగద్గురు మధ్వాచార్య గోవిజ్ఞాన కేంద్రం నుండి మాట్లాడుతున్నాను. రేపు మార్చి 2వ తారీఖున మన భాగ్యనగరంలో మదీనాగూడలో పంచగవ్య ఉత్పత్తుల శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పంచగవ్య ఉత్పత్తుల శిక్షణా శిబిరంలో గోపాలకులకు, అలాగే గోప్రేమికులకు, రైతులకు గోవు యొక్క పంచగవ్యాల ద్వారా, పంచగవ్యాలు అనగా గోమూత్రము, గోమయము, పాలు, పెరుగు, నెయ్యి ఇత్యాదులు ఏవైతే ఉన్నాయో వీటిని వినియోగించి గో ఉత్పత్తులు ఎలా తయారు చేసుకోవాలి, గో ఉత్పత్తులు అనగా గోమూత్రంతో చేసిన అర్కని, గోమయంతో చేసిన ధూప్ స్టిక్స్ అని, దంతమంజనం అని, అలాగే విభూదని, అలాగే చాలా రకాల సౌందర్య సాధనాలు, ఫేస్ ప్యాక్స్ అని, సున్నుపిండులని, ఇలా చాలా రకాల ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వీటిని సహజంగా ఎలా తయారు చేసుకోవాలి, వాటిని ఎలా ప్యాక్ చేసుకుని మార్కెట్లోకి తీసుకువెళ్ళాలి అనే దాని మీద ప్రశిక్షణ రేపు మార్చి 2వ తారీఖు ఆదివారం రోజున భాగ్యనగరంలో ఏర్పాటు చేశాము. సాధారణంగా ఎంతోమంది గోపాలకులు చాలా పెద్ద గోశాలను నిర్వహించేవారు కేవలము డొనేషన్ల మీదే ఆధారపడటం జరుగుతుంది. ఇది దీర్ఘకాలికంగా గొప్ప ప్రయోజనాన్ని చేకూర్చదు, అలాగే మనల్ని ఇబ్బందుల్లో పడేస్తుంది. ఈ ఉత్పత్తులు తయారు చేసుకోవడం ద్వారా మనము గోశాలని స్వయం స్వావలంబన గోశాలగా మనం మార్చుకోగలము. ఇది చాలా అత్యంత అవసరమైనది. తను సంపాదించుకున్న డబ్బుతో తను నడుస్తున్న గోశాలలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ రోజులు మనము నడపగలము. అలాగే ఈ నిరంతర ప్రక్రియలో గోశాలలకు వినియోగదారులని అనుసంధానం చేయగలము. వినియోగదారుల అనుసంధానం ఎప్పుడైతే అవుతుందో వాళ్ళకి ఉత్పత్తులు మనం గోశాల కేంద్రంగా అందుబాటులోకి తీసుకొచ్చి వాళ్ళకి ఉత్పత్తులు ఇవ్వటం, వాటిని వినియోగించుకుని వాళ్ళు మరలా గోశాలకు రావటం, తద్వారా గోవులకి, గోపాలకులకి, గోవులు పెంచే వాళ్ళకి ఆర్థిక ప్రయోజనం కలగటం. గోపాలుడు సంతోషంగా ఉంటేనే గోవులను సంతోషంగా ఉంచగలడు. గోపాలుడు సంతోషంగా ఉండాలి అంటే గోపాలుడు ఆర్థికంగా మెరుగుగా ఉండాలి. గోపాలుడు ఆర్థికంగా మెరుగుగా ఉండాలి అంటే ఒట్టిపోయిన ఆవులు, పాలు ఇవ్వని ఆవుల చేత కూడా మనము డబ్బులు, వాటి మూత్రాన్ని, మయాన్ని ఇత్యాదులను వినియోగించి ఉత్పత్తులు తయారు చేసి డబ్బులు సంపాదించాలి. అది ఎలా సాధ్యమవుతుందో నేను 11 సంవత్సరాలుగా ఈ రంగంలో ఇది నిరూపించి చూపించాను. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉత్తమ స్వయం స్వావలంబ గోశాలకు నడిపి చూపిస్తున్నాం మనము. అలాగే ఇప్పటి వరకు కనీసము 5,000 మంది గోపాలకులకి ప్రత్యక్షంగా ఈ ప్రశిక్షణ ఇచ్చి ఉన్నాము. కావున ఔత్సాహికులందరూ ఈ గో ఉత్పత్తులు, పంచగవ్యాల ద్వారా నిర్మాణం చేసుకోగలిగిన గో ఉత్పత్తులన్నింటినీ ఎలా చేసుకోవాలో నేర్చుకోవాలనుకున్న వాళ్ళు మార్చి 2వ తారీఖు ఆదివారము మదీనాగూడలో ఈ కార్యక్రమం జరుగుతుంది. వచ్చి హాజరయ్యి 20 రకాల పంచగవ్య ఉత్పత్తులు ఉదయం 9 గంటలకు ప్రారంభమై ఇది సాయంకాలం 7 గంటల వరకు ఉంటుంది. ఈ కార్యక్రమం ప్రత్యక్షంగా మీ కళ్ళ ముందు ఈ ఉత్పత్తులను ఎలా తయారు చేయాలి, వాటిలో ఏ వస్తువులు వాడాలి, ఇవన్నీ చేసి చూపించి మీకు చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ ప్రశిక్షణలో గోవు పంచగవ్యాల యొక్క ప్రాముఖ్యత కూడా తెలియజేయడం జరుగుతుంది. అలాగే గృహ చిట్కాలను గురించి తెలియజేయడం జరుగుతుంది. అలాగే పాలు తాగటం వలన మనం క్యాన్సర్ నుంచి ఎలా బయటపడగలం, నెయ్యి వినియోగం వలన క్రానిక్ డిసీజెస్ నుంచి మనం ఎలా తొందరగా బయటపడగలము అనే విషయాలు కూడా ప్రస్తావన చేయడం జరుగుతుంది ఈ ప్రశిక్షణలో. కాబట్టి ఈ గోపాలకులందరూ, గోప్రేమికులందరూ, అలా రైతులందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవ్వాలనుకున్న వాళ్ళందరూ నా ఫోన్ నెంబరు 9032377776కి ఫోన్ చేసి ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి ఆ ప్రశిక్షణలో అనుమతి ఉంటుంది. ఈ గో ప్రపంచాన్ని, గోవు కేంద్రంగా ఏమేమి సాధ్యమో మీరందరూ మీ కళ్ళతో ఒకసారి వచ్చి చూడాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
సాధారణంగా మనిషి తల ఎప్పుడు చల్లగా ఉండాలి, అరికాళ్ళు ఎప్పుడు గోరువెచ్చగా ఉండాలని ఆయుర్వేదం చెప్తుంది. దానికి తగ్గట్లుగానే పూర్వము మన ఇళ్ళు కానీ మన జీవన విధానం కానీ అలాగే ఉండేది. పైన తాటాకు పాక కానీ ఏదో ఒకటి పెంకుటిల్లు కానీ ఇలాంటి వాటిలో మన గృహాల్లో నివసించేవాళ్ళం. దాని ద్వారా మన తల భాగము ఎప్పుడు చల్లగా ఉండేది. కింద మనము మన ఇళ్లల్లో చాలామందికి ఇది ఇప్పుడు ఉన్న జనరేషన్ కూడా అనుభవమే. ఇది కింద ఇళ్లలో ఆవు పేడతో అలికేవాళ్ళు. ఆవు పేడతో అలికిన ఇళ్లలో మనము కాలు పెడితే కనుక అది గోరువెచ్చగా నులివెచ్చగా మన పాదాలని అట్టుపెడుతుంది. ఈ రెండు ప్రయోజనాల దృష్ట్యా మన పూర్వీకులు అలాంటి గృహాలలో నివసించేవాళ్ళు. దురదృష్టవశాత్తు మనం ఈ రోజుల్లో దానికి విభిన్నంగా వ్యతిరేకంగా జీవిస్తున్నాం. తల కాంక్రీటు స్లాబ్లో ఉండటం వలన తల హీట్ ఎక్కుతుంది. అలాగే టైల్స్, రాజస్థాన్ మార్బుల్ కానివ్వండి, టైల్స్ కానివ్వండి, ఇవి వేసుకుని వాటిలో మనము నివసించడం వలన కాళ్ళకేమో చల్లగా తగులుతుంది, తలకేమో వేడి తగులుతుంది. ఇది విపరీతంగా మనం బతుకుతున్నాము. సాధ్యమైన వాళ్ళు తమ నూతనంగా ఇళ్ళు కట్టుకుందాం అనుకున్న వాళ్ళు ఇలా ప్రయత్నం చేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. అలాగే మనం జీవించే ఇళ్లల్లో చాలా వరకు కిటికీలని, వెంటిలేటర్స్ అని ఎక్కువగా ఉండేవి ఇదివరకు. దీని ద్వారా ఎయిర్ ఫ్లో న్యాచురల్గా ఉంటూ ఎక్కువగా అధికంగా కొత్త గాలి వస్తూ పోతూ ఉండేది. మనం పీల్చిన గాలిలో ఆక్సిజన్ పర్సంటేజ్ కూడా ఎక్కువ ఉండేది. ఇప్పుడు మనము ప్యాక్డ్ హౌసెస్లో, వెంటిలేషన్ తక్కువ ఉన్న హౌసెస్లో మనం ఉండడానికి ఇష్టపడుతున్నాం. ఏసీలు కూడా ఎక్కువగా వినియోగం చేస్తున్నాం. దీనివలన ఆ గాలి, ఆ వాతావరణము క్యాన్సర్ కారకమైన సెల్స్కి అనుకూలమైన వాతావరణం అవటం వలన ట్యూమర్స్ పెరిగే టెండెన్సీ పెరిగిపోతుంది. ఎప్పుడైనా ఇళ్లలో సహజంగా వాయువు ఉంచుతుంది. రాత్రిపూట నిద్రపోయేటప్పుడు కూడా చాలామంది ఒక ఫిక్స్డ్ ఏసీ పెట్టేసుకుని అలా మంచి వాతావరణంలో అలా నిద్రపోతున్నారు. కానీ ఇది దీర్ఘకాలికంగా శరీరానికి హాని చేస్తుంది. శరీరానికి వాతము గురవుతుంది. ఎక్కువ వాతానికి గురయ్యి శరీరము డ్రై అవడానికి కూడా అవకాశం ఉన్నది. కాబట్టి సహజ వాయువు అటు ఇటు పోయేటట్టు గృహాల్లో మనం అట్టిపెట్టుకుంటే అది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వెంటిలేషన్ బాగుండేటట్టు మనం ఇళ్లలో మనం చూసుకోవాలి. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.